ప్రాణము లేని శరీరము ఎలాగ మృతమో అలాగే క్రియలేని విశ్వాసము మృతమని పరిశుద్ధ గ్రంథం చెప్తోంది. ఈరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన టెస్ట్ చేసినప్పుడు హార్ట్ బీట్ లేకపోతేనో ఊపిరి తీసుకోకపోతేనో ఏమంటున్నాడు ఆయన, నువ్వొక మృతుడివి అంటున్నాడు. ఈరోజు ఆ రెండు లేకపోతే నేను బ్రతికే ఉన్నాను అని నీ ఆత్మ ఘోషించిన నిన్ను ఈ లోకం మరణించిన వాడిగా పరిణగిస్తుంది. ఈరోజు విశ్వాసి అని చెప్పుకుంటూ, క్రైస్తవుడు అని చెప్పుకుంటూ, మందిరములో ఉంటూ ప్రార్థనా జీవితం లేకపోయినా, బాప్తిస్మం తీసుకున్నానని చెప్పుకుంటూ, క్రైస్తవుడిని 3 తరాలుగా మాది క్రైస్తవ కుటుంబం, 100 తరాలుగా మేము దేవుణ్ణి నమ్ముకున్న వారిమని ప్రార్థనా జీవితం లేకుండా, పరిశుద్ధ గ్రంథము చదవకుండా, ఒక సహవాసము లేకుండా ఈరోజు నీ సహవాసము అన్యులతో, నీ సహవాసము దుష్టులతో, నీ యొక్క సహవాసము దేవుడిని ఎరగని వారితో, లేకపోతే దేవుడి పేరు పెట్టి పిలువబడుతున్న వాళ్ళే పాపములో ఉన్న వారితో ఉంటే ఈరోజు దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. క్రియలేని విశ్వాసము మృతము. ఈరోజు క్రియ లేకుండా నీ జీవితంలో విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు నువ్వు చూడలేవు. ఈరోజు దేవుడు హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. రిటర్న్ టు గాడ్, దేవుని వైపుకు తిరుగు. నీ విశ్వాసాన్ని ప్రార్థనతో, బైబిల్ రీడింగ్తో బలపరుచుకో. దేవుడిని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్.